ఆహార ప్రియులందరికీ స్వాగతం. మనం ఎన్ని కూరలు తిన్నా వేడివేడి అన్నంలో కొద్దిగా రోటి పచ్చడి, నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది కదా. అందుకే ఒక రోటి పచ్చడి మీకు పరిచయం చేస్తున్నాను. అదే వంకాయ, మామిడికాయ, పచ్చి ముక్కల రోటి పచ్చడి. కమ్మగా రుచిగా ఉండే ఈ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేయాలి. ఇప్పుడు ఒక 10 పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసి ఇందులో వేద్దాం. అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేయాలి. ఇప్పుడు సన్నగా అంటే ఇలా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వీటిని కడిగి శుభ్రంగా ఇందులో వేసాను. సన్నగా తరిగి పెట్టి వంకాయ తరిగేటప్పుడు కొంచెం వాటర్లో ఉప్పు వేసినట్లయితే కండ్రెక్కకుండా ఉంటాయి అన్నమాట. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి మూత పెట్టుకొని 5 నిమిషాలు సన్న సెగ మీద మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక మామిడికాయ తీసుకొని దానిపైన ఉన్న చెక్కు తీసి ఇలాగా సన్నగా ముక్కలుగా కట్ చేయాలి. అంటే మనం దోసకాయ ముక్కలు ఎలా కట్ చేస్తాం అలా కట్ చేసుకోవాలి. మనం స్టవ్ మీద ఉంచిన వంకాయ ముక్కలన్నీ వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పచ్చడిని రోట్లో వేసి నూరుతున్నాం కదా. ఇప్పుడు 6 వెల్లుల్లిపాయలు రెబ్బలను తీసుకొని దంచి అందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు రోట్లో వేసి దంచుకోవాలి. చక్కగా మెత్తగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన మామిడి ముక్కలు ఇందులో వేసుకోవాలి. సేమ్ దోసకాయ పచ్చడి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం దోసకాయ బదులు మామిడికాయ ముక్కలు వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేద్దాం. వేసుకొని మరొకసారి మొత్తం మెత్తగా దంచుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చక్కగా నలిగిపోయింది. ఇప్పుడు తాలింపు కోసం కళాయి పెట్టి తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకొని అందులో దంచిన వెల్లుల్లి, 4 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, సాయిపప్పు, కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ వేసి వేగనివ్వాలి తాలింపునంతటిని. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేగితే సరిపోతుంది. ఇంగువ మనకు మంచి రుచితో పాటు డైజెషన్ కూడా ఉంటుంది. అంతా వేగిపోయింది కదా. చక్కగా వేగిన తర్వాత ముందుగా మనం రోట్లో నూరుకున్న పచ్చడిని వేసి 1 నిమిషం పాటు మగ్గనిస్తే సరిపోతుంది. చూసారు కదా, కమ్మగా ఉండే రోటి పచ్చడి మనకు సిద్ధం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.